గురుభ్యో నమః శ్రీ ధన్వంతరే నమః. అందరికీ నమస్కారం. మనం ఈరోజు మాట్లాడుకున్న మొక్క పేరు గడ్డి చామంతి అంటారు. ఈ యొక్క మొక్క ఇలా ఉంటుంది. ఇది ఏదైతే మనం చిన్న వయసులో సంబంధించి ఒక పలకలకి రాసుకుంటాము, మన అక్షరాభ్యాసంలో మనం విద్యార్థుల ఉన్న టైంలో, మనం స్కూల్కి వెళ్ళే సమయంలో మనము ఈ యొక్క మొక్కలను తీసుకొని ఒక బొగ్గు రాసి మన పలకలకు బాగా రాసుకునే వాళ్ళము. అట్లా ఈ యొక్క చెట్టుకు సంబంధించి ఈ యొక్క చెట్టుకి ఒక విధాలుగా దాని పేర్లు ఉన్నాయి. దీనికి ఒక సంబంధించిన పేర్లు ఏంటంటే పుటపుటాలం అంటారు, గాజు ఆకు అంటారు, అట్లాగే గాయాల ఆకు అంటారు. దీనికి సంబంధించింది ఇది ఒక మొక్కలో చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీకి సంబంధించి చాలా పోషకాలు ఇందులో ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క మొక్క ఏదైతే సంబంధించిందో ఇది ఒక సంబంధించిన మొక్క, ఇది ఆరోగ్యానికి సంజీవిని లాంటిది. అట్లాగే ఈ యొక్క కలుపు మొక్క జాతికి సంబంధించిన ఇది ఒక మొక్క. ఈ యొక్క మొక్కతో మనం ఏదైతే విధాలుగా మనం చేసుకునే ఈ యొక్క సంబంధించిన ఈ యొక్క రసాన్ని కానీ ఎక్కడైతే దెబ్బలు తాకుతాయో అక్కడ పెట్టుకుంటే జల్దీ మానుతాయి. అట్లాగే ఈ యొక్క సంబంధించిన మొక్కకి సంబంధించినట్లయితే ఈ యొక్క మొక్క ఈ యొక్క వేడి గడ్డలే కానీ, అట్లాగే సెగగడ్డలు అంటారు, అట్లాగే చీము గడ్డలు అంటారు, అట్లాగే రక్తగడ్డలు అంటారు. ఈ యొక్క సంబంధించిన ఈ యొక్క చాలా సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఈ యొక్క రసం పెట్టడం వలన చాలా జల్దీ మానుతాయి. అట్లాగే ఈ యొక్క యాంటీబయాటిక్ సంబంధించి ఈ యొక్క పోషకాలు ఉంటాయి ఈ చెట్టులో సంబంధించి. ఈ యొక్క ఏదైతే చర్మ వ్యాధులు ఉంటాయి కదా, దానికి చాలా మెరుగుగా పనిచేస్తుంది. అట్లాగే ఈ యొక్క మొక్క ఏదైతే ఎగ్జిమా అనే ఒక నివారణకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ యొక్క సంబంధించి ఈ యొక్క యాంటీ ఫంగల్ ఇన్ఫ్లమేటరీ అనే ఒక సంబంధించిన చాలా ఈ మొక్కలో ఉంటాయి. అట్లాగే ఈ యొక్క సంబంధించి ఈ యొక్క మొక్కలో లివర్కి సంబంధించిన వ్యాధులే కానీ, అట్లాగే గుండెకి సంబంధించిన వ్యాధులే కానీ, అట్లాగే కడుపులో సంబంధించిన పుండ్లు ఉంటాయి కదా, దాన్ని కూడా చాలా మెరుగ్గా పనిచేస్తుంది. అట్లాగే ఈ యొక్క మొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అనే ఒక పోషకాలు ఎక్కువ ఉండడం వలన ఈ యొక్క నడుము నొప్పులే కానీ, ఈ యొక్క వెన్ను నొప్పులే కానీ చాలా మెరుగ్గా క్యూర్ అవుతాయి. అట్లాగే ఇది షుగర్కి, డయాబెటీస్ కూడా చాలా మెరుగ్గా పనిచేస్తుంది. ఇందులో జెరేనిలియోనిక్ ఎంజైమ్ అనేది ఒకటి ఉంటుంది. దానివల్ల ఈ డయాబెటిక్ కానీ ఈ యొక్క షుగర్ వ్యాధులే కానీ ఉన్నప్పుడు ఈ యొక్క బాగా క్యూర్ చేస్తుంది. అట్లాగే హెయిర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా, వైట్ హెయిర్ ఉన్నా కూడా, అట్లాగే హెయిర్ గ్రోత్ లేకున్నా కూడా ఈ యొక్క రసాన్ని తలకి అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా బాగా అవుతుంది. అట్లాగే ఏదైతే మనం సంబంధించి ఏమంటారు తేలు కాటు అంటారు కదా, తేలు కాటేసినప్పుడు కూడా ఈ యొక్క రసాన్ని ఎక్కడైతే కాటేసిన దగ్గర పెడితే ఆ ఒక్క సమయంలో దీని యొక్క విషం ఉంటుంది కదా, అది జర నొప్పినే కానీ ఆ విషం కూడా జల్దీ పాకకుండా శరీరానికి బాగా అడ్డుపడుతుంది. అట్లాగే ఈ యొక్క మొక్కకి సంబంధించి ఈ యొక్క మొక్కను ఎప్పుడైతే ఈ యొక్క జీవాలు ఉంటాయి కదా, ఆవులే కానీ గొర్రెలే కానీ వాళ్ళు ఉన్నప్పుడు వ్యవసాయదారులు అప్పుడు ఆ టైంలో ఏం చేసేదంటే ఈ యొక్క సంబంధించిన మొక్కలకు సంబంధించి తీసుకుపోయి ఈ యొక్క మంటల్లో కానీ ఆ నిప్పులలో కానీ వేసినప్పుడు ఈ యొక్క సంబంధించిన ఈ యొక్క పొగకి అక్కడ బ్యాక్టీరియా కానీ, అట్లాగే దోమలే కానీ జెమ్సే కానీ అవి ఎక్కువ కూడా లేకుండా ఈ యొక్క నివారణ చేస్తుంది. ఈ కొందరు ఏం చేస్తారంటే ఈ ధూపంలో కూడా ఈ ఆకుకు సంబంధించి ఈ యొక్క ఆకును ధూపంలాగా కూడా వాడతారు. ఈ యొక్క పోషకాలు ఈ యొక్క చెట్టులో సంబంధించి చాలా పోషకాలు ఉంటాయి. ఈ యొక్క చెట్టు ఈ యొక్క ఈ మొక్కను మనము కలుపు మొక్క అంటాం కదా, పిచ్చి మొక్కలు అనుకుంటారు అందరు, కానీ ప్రతి ఒక్క మొక్కకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అందరికీ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే నా ఒక్క వీడియోకి షేర్ అండ్ అట్లాగే లైక్ కొట్టండి. అట్లాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఆల్.